అందరికి నమస్తే. ఇంట్లోని చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకొని పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో ఏంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ముందు కుక్కర్ తీసుకోండి. కుక్కర్‌లోని ఒక చిన్న గ్లాస్ కందిపప్పు వేసుకోండి. ఈ కందిపప్పు 2, 3 సార్లు శుభ్రం కడిగిన తర్వాత టమాటాలు వేసుకోండి. నేనైతే 2 టమాటాలు వేసుకుంటున్నాను. అలాగే 2, 3 పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు పాలకూరని 2, 3 సార్లు శుభ్రం కడిగిన తర్వాత కుక్కర్‌లో వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు రవ్వంతా చింతపండు వేసుకోండి. ఇప్పుడు కుక్కర్‌కి మూత పెట్టి 3 విజిల్ వచ్చే వరకు ఉడికించండి. పాలకూర పప్పుని బాగా కలపండి. గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేయండి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం. ఇప్పుడు 2, 3 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఉడికించండి. ఇప్పుడు మరొక ప్యాన్‌లోని తగినంత ఆయిల్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 2 వెల్లుల్లిపాయలు, అలాగే 2 ఎండుమిర్చి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత, ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇంగువ వేయండి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు పాలకూర పప్పు వేసి 2, 3 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించండి. అంతే, రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, ఈజీగా పాలకూర పప్పు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ బ్యాచిలర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.